అందరికి చెప్పి నేను విజయానికి బట్టి ఈరోజు హమారా ప్రసాద్ గారు ఒక వీడియో చేశాం. ఆ వీడియోలో హమారా ప్రసాద్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలేంటి, ఇక్కడ ఉన్న దళితులకి ఏం చేశాడని చెప్పేసి ఆ లుచ్చాగాడు మాట్లాడుతున్నాడు. హమారా ప్రసాద్ గారు, అరే హమారా ప్రసాద్ లుచ్చాగా, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వాలు కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం వాళ్ళు వచ్చినాయని తెలుసుకోవాల్సిన అవసరం ఇలాంటి లుచ్చాగాళ్ళకి చాలా ఉందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి లుచ్చాగాళ్ళు అవాకులు చబాకులు పెళ్ళినంత మాత్రాన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాలి గోటి మీద ఉన్న వెడమ కాలి గోటి మీద ఉన్నటువంటి రేణు కూడా నువ్వు పేకలేమని చెప్పేసి నీకు తెలియజేస్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు హక్కులు ఇవ్వకపోతే నువ్వు అంటున్నావు కదా సనాతన ధర్మం అంటున్నావు కదా, సనాతన ధర్మం గతంలో ఎలా ఉండేదో కనీసం గుళ్ళోకి రానిచ్చే పరిస్థితి ఉండేది కాదు, ఉద్యోగాల మాట పక్కన పెడితే కనీసం మనిషిగా చూడని పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ఒక జంతువుని చూసినట్టుగా కూడా ఈ దళిత ప్రజలను కానీ ఇక్కడున్న చాలా మంది దళితులను బీసీ వర్గాలను కూడా చూసే పరిస్థితి లేదు. అలాంటి దళితులకి బీసీలకి ఈరోజు మత స్వేచ్ఛ, ఇది సమానత్వం, మాట్లాడే హక్కు. అరే నువ్వు మీడియా ముందు మాట్లాడుతున్నావు అంటే ఆ మీడియా ముందు మాట్లాడే హక్కు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్ర హక్కు అని గుర్తుపెట్టుకోవాలి అని ఇలాంటి లుచ్చానా కొడుకుల హమారా ప్రసాద్ నీకు చెప్తున్నాను నేను. ఈరోజు ఆయన లేకపోతే కనీసం శవాల మీద బట్టలు ఎరుకుని కట్టుకునే సమాజం నుంచి ఈరోజు ఫ్లైట్ల్లో తిరిగి కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుని కాస్ట్లీ కార్లో తిరుగుతున్నంటే అవకాశించిన బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తెలిసిరా లుచ్చాగా. ఇలాంటి లుచ్చానా కొడుకుల వల్ల ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అని మచ్చేసే పరిస్థితి ఈరోజు చాలా మంది కూడా నువ్వు చెప్పే మాటలని నిజాల అబద్ధాల మధ్యలో నలిగిపోయే పరిస్థితి సమాజం కనబడుతుంది. నీలాంటి ఫేక్ సమాచారాలు ఇచ్చే లుచ్చానా కొడుకులు ఇంకా ఈ ప్రభుత్వం ఎందుకు క్షమిస్తా నాకైతే అర్థం కావట్లేదు. కంటే నీలాంటి లుచ్చానా కొడుకుని దళిత సమాజం క్షమించదని చెప్తున్నా. అరే హమారా ప్రసాద్గా నువ్వు మాట్లాడే ప్రతి లుచ్చా మాట రికార్డ్ అవుతుంది, దానికి తగిన సమాధానం కంపల్సరీ నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నా. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదంటావు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం అసలు, అరే నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అంటే ఏంటో నీకు తెలుసారా లుచ్చానా కొడక? అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏంటో తెలుసారా లుచ్చాగా నీకు? ఇలాంటి చెత్త నా కొడుకులు ఆయన యొక్క ఆలోచన విధానం తెలియక ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వెంత ఎదవో అక్షరముఖరాని సన్నాసివో ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. దయచేసి ప్రభుత్వాలు ఏంటంటే లుచ్చానా కొడుకుల యొక్క వీడియోలను బ్యాన్ చేయాలని చెప్పేసి తెలియజేస్తా. ప్రతి ఒక్క మీడియా అధినేతకి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి కాంట్రవర్సీ వీడియోలు మాత్రం మీరు ఇలాంటి లుచ్చానా కొడుకులు పెట్టి ఇలాంటి సన్నాసి నా కొడుకులు పెట్టి వీడియోలు తీయొద్దని చెప్పేసి ప్రతి ఒక్క మీడియా సోదరుడికి యూట్యూబ్ ఛానల్ మిత్రులు కూడా హృదయపూర్వకం మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క మీడియా సోదరులు తెలియజేసుకోవడం. ఇలాంటి యొక్క మత